తరచుగా జనవరి 14-15 తేదీలలో వస్తుంది. దీనిని హిందువులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్, అస్సాంలో మగ్ బిహు, పంజాబ్లో లోహిరి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఉత్తరాయణ్ అని పిలుస్తారు. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్లతో, బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పండుగ అరిసెలు, పిండి వంటలతో మొదలవుతుంది. పిల్ల పెద్ద, బీద బిక్క అని తేడా లేకుండా ఆటపాటలతో ఎంతో సంతోషంతో చేసుకుంటారు. ఇప్పుడు తెలుగు ఆడపడుచులంతా కలిసి అరిసెలు చేసే ఘట్టాన్ని చూద్దామా? భోగి సంక్రాంతి ముందు రోజు తెలుగు వారందరూ భోగ భాగ్యాలతో విలసిల్లాలని భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి మంటలు వేసుకొని, చలి కాచుకొని, ఆ మంటలలో నీళ్లు కాసుకొని భోగి స్నానాలు చేస్తారు. పల్లె పల్లెతాను ఎర్రని కంకుల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కంకుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కంకుల భోగుల్లో. ఈ అభ్యంగన స్నానాల తరువాయి ఆడపడుచులంతా కలిసి మొదట పెట్టేది ముంగిట ముగ్గులు. తెల్లారే సూర్యునితో పాటు ముత్యాల ముగ్గులతో, గంగిగోవుల గుబ్బెమ్మలతో, ఆడపడుచుల ఆటపాటలతో కన్నుల పండుగగా ఉంటాయి మన తెలుగు లోగిళ్ళు. ఇదేమిటి ఉదయాన్నే కట్టుబెద్ద ముగ్గులు ఇస్తున్నావు? తెలీదు. అది తెలీదు. తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ ఆడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల్సిన చూడాలిగా. ఇక సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ కాలమంతా వచ్చి హరిదాసులు, గంగిరెద్దుల వారే. ఎప్పుడు చూడలేదు ఏంటి? అది కాదురా పేదరాజు, మన సాంప్రదాయాలు ఎంత గొప్పయ్యరా. తెల్లారగట్లే
ఇంట్లో ఆడోళ్ళు వేసి కళ్ళాపేసి సంక్రాంతి ముగ్గు పెడుతూ ఉంటే ఆ ముగ్గులోంచి హరిదాసు నడుస్తూ రామనామ సంకీర్తన చేస్తా ఉంటే సోనాకి ఆ రెండు కళ్ళు సరిపోవరా. నిజానికి ఇంత మహత్తి కలిగిన సాంప్రదాయాలు ఉన్న చోట మనం పుట్టడం అంటే మనం ఏనాడు చేసుకున్న పుణ్యూరోయ్. నిజమే కిట్టమయ్య. మన హరిదాసులు ఈ కాలంలో వచ్చి సంక్రాంతి శోభం తీసుకొచ్చేస్తారనుకో అన్నట్టు కిట్టమయ్య. అసలు హరిదాసులు అంటే ఎవరంట? వీళ్ళు ఈ రోజుల్లో ఎందుకు వస్తారో? ఓ అదా చెప్తానండి మరి. చిడతలు వాయిస్తూ కీర్తనలు పాడతా వాటికి అనుగుణంగా అడుగులు వేస్తా ప్రతి వాకిట్లోకి వెళ్తానే ఉంటారు. మనం ఇచ్చే కానుకలు సేకరిస్తానే ఉంటారు. ఇక్కడ మాత్రం ఒకటి ఉందా పెద్దిరాజు, కిట్టమయ్యో ఇలా గ్రామ సంచారం చేసే హరిదాసులు ఒట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టం అని కొంతమంది నమ్మకోరా. అందుకే అక్కడెక్కడో ఈ దిశవరా హరిదాసు గారు పాట వినబడితే ఇక్కడే గుమ్మాల్లో బియ్యం పప్పులు ఉప్పులు పట్టుకుని మన వాళ్ళు సిద్ధంగా ఉంటారు మరి. అలాగే భోగి రోజున సూర్యాస్తమయం అవుతుండగా పసిపాపలకు, వృద్ధులకి, చిన్నారులకు, బుజ్జి బుజ్జి బుజ్జాయిలకు దృష్టి అంతా పోయేలా ఆ బదరీనాథుని ఆశీస్సులతో ఆరోగ్యాలు కలిగేలా పెద్దలంతా కలిసి భోగి పళ్ళు పోయటం మన తెలుగింటి సాంప్రదాయం. ఆ ఘట్టాన్ని ఇప్పుడు చూద్దామా? భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. నారాయణుడే మదరీ వృక్షము చెంతను వెలయంగా, మదరీనాథుడే భక్తులకి కోవెలు తీర్చంగా. పదవీ బలములు తలపై పోసి భాగ్యమునందంగా, మదరీనాథుని దీవెనలన్నీ జన్మ ధరించంగా. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. ఇహ మన మగవారికి అత్యంత ఆహ్లాదాన్ని కలిగించే ఘట్టం ఇంకోటి ఉందండోయ్. అదే మన కోళ్ల పందాలు, ఎడ్ల పందాలును. అది వీక్షించడానికి పట్నాల నుండి వస్తారు మరి బడాబాబులు. అదే విధంగా ఆడపడుచులకు బొమ్మల కొలువులు మరియు పిల్లలకు గాలిపటాలును. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. సంక్రాంతి భగ భగవంతే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి. సంక్రాంతి భగ భగ మెరిసే ధాన్యపు దాసుల అందించే రాత్రి. పిల్ల పాపలు చేరెను ఇళ్ళకు, గుండెకు తెచ్చెను సందడులు. నువ్వుల నూనెతో స్నానము చేయగా దైవము ఇచ్చెను దీవెనలు. కోడి పందెముల సరదాలు గడ్ల పరుగుల తిరణాలు గుండెలు అయ్యే స్వర్గాలు. బొమ్మల కొలువుల కోలాహలములు దేవెను హాయి కలకలము. కొత్త అంచు బట్టలు వేయగా పొందే గాలి పటముల హుడగలు తూసి మురిసింది ఉన్ననైపు మరొచ్చాగా మననేస్తాము. మరో విషయం చెప్పాలండి. సంక్రాంతికి అందరూ చీకటి పడిగానే ఎదురు చూసేది
మకర దర్శనం కోసమే. ఆ రోజున అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములంతా ఇరుముడితో ఎంతో పుణ్యప్రదమైనది. అక్కడకు వెళ్ళలేని వారంతా భక్తితో టీవీలలో మకర జ్యోతిని దర్శించుకొని పునీతులవుతారు. దీనినే కేరళలో మకర విలక్కుగా జరుపుకుంటారు. അച്ഛനൊരു മലയുണ്ട് കൈലാസം, അമ്മയ്ക്കൊരു മലയുണ്ട് ഏഴിമല, ഏട്ടനൊരു മലയുണ്ട് പഴനിമല, അയ്യപ്പനൊരു മലയുണ്ട് ശബരിമല. ശരണം ശരണം ശരണമപ്പ, സ്വാമിയേ ശരണം ശരണമപ്പ. మన సంక్రాంతి సంబరాలు అంతటితో ముగిలేదండోయ్. కక్కా ముక్కా పండుగుంది. అదేంటో అనుకునేరు, అదే మన కనుమ పండుగండి. కొత్తగా ఇంటికొచ్చిన అల్లులకు బంధువులకు ఆ రోజున విందు భోజనాలను ఏర్పాటు చేస్తారు. మరి ఇలా వివిధ రాష్ట్రాలలో జరుపుకునే మన ఈ సంక్రాంతికి భాష సాటా కుటుంబ సభ్యులు. చప్పట్లు. మీనమ్మకు
మన తెలుగు ఇళ్లలో వెలుగును నింపి రైతన్నలకు సిరి సంపదలను భోగభాగ్యాలను ప్రసాదించేస్తుంది మన ఈ సంక్రాంతి. చప్పట్లు కొట్టండి. అతను కొట్టేశారు సటన్ వండర్ఫుల్ వండర్ఫుల్. వన్స్ మోర్ పొడుక్కున్న వాళ్ళు బాగా చేశారు. Once more. Thank you so much, ladies. You are gracefully, beautifully dancing. Now, I request all the audience and participants to please proceed for the lunch. Thank you so much. And get back soon. We are waiting for wonderful games and exciting prizes. Thank you. अगर स्कूल के विकास में